కాపాడుదాం, ప్రజలకు ఏమైనా సాయం చేద్దాం అన్న ఆలోచన మొదటి నుంచి లేదండి. ఎప్పటి నుంచి అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే ఆ విషయం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కూర్చొని రాష్ట్రపతి పరిపాలన కావాలి, ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి దీక్షలు చేసిన వ్యక్తి. అంటే 5 సంవత్సరాలు తనకి 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలు బలం ఉండగా కూడా తనకి రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం గానీ, రాష్ట్రానికి ఇంకేమైనా పెట్టుబడులు తెచ్చుకోవడం కోసం గానీ ఏ రోజు ఢిల్లీ వెళ్లి ఆయన ఈ విధంగా ఎంత పట్టుదలతో దీక్షలు చేసిన ఈ దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఇద్దరు చనిపోతే అది కూడా పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు. పార్టీలో అంతకు ముందు పనిచేసి ఉండొచ్చు, దాని తర్వాత పార్టీలు మారుండొచ్చు. వ్యక్తిగత గొడవల వల్ల కొట్టుకుంటే వీళ్ళు వెళ్లి రాష్ట్రపతి పరిపాలన కావాలంటారు. అలాగే మన విజయవాడ వరదలు అనుకోకుండా వచ్చిన ఉపద్రవం, అది ప్రకృతి ఉపద్రవం, ఎవరో కావాలని చేసింది కాదు. అది కూడా వైసీపీ హయాంలో బుడమేరు మీద అడ్డగోలుగా ఆక్రమణలు జరిగినడం వల్ల వరద వచ్చి విజయవాడ ఊరి మీద పడితే అప్పుడు కూడా నీచ రాజకీయాలే, వరదల్లో కూడా బురద రాజకీయాలే. చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోకుండా ఉండడానికి కోసం బుడమేరుని డైవర్ట్ చేశారని, అమరావతి మునిగిపోతుందని రకరకాల బురద రాజకీయాలు చేశారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన సందర్భంలో బాధితులను పరామర్శించే విధంగా ఏది ఆయన పర్యటన లేదండి. హడావిడి చేసి తన బలం నిరూపించుకోవడం కోసం అక్కడ వచ్చి రాజకీయాలు మాట్లాడారు. నేనున్నప్పుడు అన్ని పథకాలు ఇచ్చాను, నేనున్నప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాను. అంటే బాధితుల దగ్గరకు నువ్వు వెళ్తుంది దేనికి? వాళ్ళు పరామర్శించడానికి, ఒక ధైర్యం చెప్పడానికో కాకుండా అక్కడ కూడా రాజకీయాలు చేశారు. మొన్న తిరుపతి సంఘటన ప్రభుత్వానికి బాధ్యత అంటే మీ గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నున్నాయండి? తిరుపతి రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అనక 112 మంది ప్రాణాలు పోయినాయి ఆ రోజు. అన్నమయ్య ప్రాజెక్టు లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కచ్చలూరు బోటు ప్రమాదం 39 మంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది అండి? కౌలు రైతుల ఆత్మహత్యలు 4,000 మంది చనిపోయారు. అది ప్రభుత్వం వల్ల జరిగిన హత్యలు, మరణాలు. అంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటండి? అవునండి. అది మీకు అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో తీసుకుంటే కనుక నువ్వు 500 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటున్న వాడివి, కేవలం 5 కోట్లండి. 5 కోట్లు వెచ్చించుంటే ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు గ్రీజ్ రాసుంటే ఇంతమంది ప్రాణాలు బలైపోయి ఉండేవి కాదు. 6 గ్రామాలు మొత్తం మునిగిపోయినాయి సార్. 1000 ఎకరాలు ఇసుక మేటలు వేసేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజుల తర్వాత వీళ్ళు పలకరించారండి? కరెక్ట్ గా 13 రోజుల తర్వాత వెళ్ళాడు. నిర్వాసితులకు అండగా ఉంటా అన్నాడు. అది కూడా వాళ్ళ మనుషులను తెచ్చుకుని మీడియా ముందు ఏదో మాట్లాడారు, బాధితులతో మాట్లాడుతున్నట్టు. వాళ్ళకి నేను సంవత్సరం తిరిగేటప్పటికల్లా ఇల్లు ఇస్తా అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయినా కూడా వాళ్ళని తిరిగి వాళ్ళ మొహాన్ని చూసిన పాపాన్ని పోలేదు. ఇదా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద బాధ్యత? ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద ప్రేమ పలకబోస్తున్నారా? ప్రజలకు తెలియదా? అందుకోసమే కదా ఇటువంటి చారిత్రాత్మకమైన తీర్పిచ్చారు. అయినా ఇప్పటికీ కూడా తెలుసుకోకుండా ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చీకొట్టారు. ప్రజలు మీరు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని చాలా క్లియర్ గా మ్యాండేట్ ఇచ్చారు. 11కి తగ్గించారు మిమ్మల్ని. అయినా కూడా ఇప్పటికి కూడా ఈ దిక్కుమాలిన రాజకీయాలు సార్. రోజా వచ్చి ఏమంటదండి? ఐరన్ లెగ్ చంద్రబాబు నాయుడు గారిది అంటదా? మరి ఇదే విషయంలో సరే ఐరన్ లెగ్ నువ్వు అన్నావు, ఓకే. మరి మీ పరిపాలనలో ఉన్నప్పుడు కరోనా వచ్చి దేశం మొత్తంలో ఎంతమంది చనిపోయారు? ఆంధ్రాలో ఎంతమంది చనిపోయారు? దానికి ఏమనాలి? మరి కచ్చలూరు బోటు ప్రమాదానికి ఏమనాలి? ఎల్జీ పాలిమర్స్ లో ఎంతమంది చనిపోయారు సార్? ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13 మంది. కనీసం అప్పుడు ఇండస్ట్రియల్ ఆడిట్ చేయమని చెప్పి డిమాండ్ చేశాం, అది కూడా చేయలేదు. దాని తర్వాత ఎల్జీ పాలిమర్స్ ఘటన